హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్పు గార్డెనింగ్ కుకింగ్. ఈ వీడియోలో నేను బాయిల్డ్ పీనట్స్ అంటే ఉడికేసిన శనక్కాయలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా హెల్తీ ఇవి. ముందుగా ఇవి పచ్చి శనక్కాయలు అంటే రా పీనట్స్. ముందుగా ఇవి వాష్ చేసుకోవాలి, ఎందుకంటే దీనికి అంతా మట్టి అంతా ఉంటుంది. సో ఒక 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోండి. అండ్ ఇందులో ఏమైనా లీవ్స్ ఉంటాయి కదా, ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఏమైనా ఉన్నా, స్టెమ్స్ అలా ఏమైనా ఉన్నా కూడా రిమూవ్ చేసేసుకొని ఒక 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకొని ఇవన్నీ ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసేసుకోండి. వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి. లేదంటే డైరెక్ట్ ప్రెషర్ కుక్కర్లోకైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడైతే ఈ పచ్చి శనక్కాయల సీజన్ మంచిగా అవైలబుల్ ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకొని తినండి. అండ్ ఇవి టైం పాస్ కూడా చాలా బాగుంటాయి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా ఇవి అవైలబుల్ లేకున్నా నార్మల్ పీనట్స్ని సోక్ చేసుకొని అవి కూడా బాయిల్ చేసుకొని తిన్నా అవి కూడా చాలా హెల్తీ. ఇవి ఎంత పాసిబుల్ అయితే అంత పాసిబుల్ బాగా వాష్ చేసుకోండి. ఆర్ఎల్స్ మీరు 15 మినిట్స్ ఇలా వాటర్లో వదిలేసిన ఏదన్నా డస్ట్ పార్టికల్స్ ఆర్ శాండ్ అలా ఏమన్నా ఉన్నా కూడా కిందికి సెటిల్ అయిపోతుంది. ఇవి సరిగ్గా వాష్ చేయకపోతే మనం బాయిల్ చేసుకొని తినేటప్పుడు అవి పంటి కింద పడే ఛాన్సెస్ ఉంటాయని అన్కన్వీనియంట్గా ఉంటుంది. సో బాగా వాష్ చేసేసుకొని ఇలా స్టెయిన్ చేసేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా స్టెయిన్ చేసేసుకొని 5 మినిట్స్ పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకొని ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మనం తినేటప్పుడు మంచి టేస్ట్ తెలుస్తుంది. అండ్ సాల్ట్ కూడా ఒక 1 or 1.5 స్పూన్ యాడ్ చేసుకోండి. నేనైతే రాక్ సాల్ట్ యాడ్ చేసేసాను. అండ్ 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేయని అవసరం లేదు వాటర్. సాల్ట్ అండ్ వాటర్ యాడ్ చేశాక లిడ్ పెట్టేసుకొని 3 to 4 విజిల్స్ రావాలి. అప్పుడైతేనే మంచిగా కుక్ అవుతాయి. 3 to 4 విజిల్స్ తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళాక తీసేసుకోండి, అంతే. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి బాయిల్ చేస్తాను ఇమీడియట్గా స్ట్రెయిన్ చేసేసుకోండి ప్రెషర్ అంతా వెళ్ళాక. ఇవి అలానే వాటర్లో పెట్టామంటే ఆ లోపలికి వెళ్ళిపోయి మనం తినేటప్పుడు వాటరీగా ఉంటాయి. ఇలా బాయిల్ చేసుకుంటే ఇమీడియట్గా ఇలా స్ట్రెయిన్ చేసేసుకోండి, అంతే. ఇవి వేడిగా ఉన్నప్పుడు తినండి, చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇలా చాలా అంటే చాలా బాగుంటాయి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్లో గార్డెనింగ్ రిలేటెడ్ అండ్ కుకింగ్ రిలేటెడ్ వీడియోస్ ఉంటాయి. మీకు కానీ నా ఛానల్లో కంటెంట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.